హలో అండి, నమస్తే. నేను హరిణ్మణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిణ్మణీస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి చౌచౌతో టమాటా వేసి కూర ఉండేనండి. ఆ కూర రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నా. దీనికోసం ఒక చౌచౌని తీసుకున్నాను నేను. ముందుగా ప్యాన్లో ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసాను. అవి కాస్త వేగగానే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో టేస్ట్కి సరిపడా సాల్టు, అలాగే కొద్దిగా పసుపు వేసేసుకొని బాగా కలిపేసి స్టవ్ని సిమ్లో పెట్టేసి ఉల్లిపాయలు బాగా మగ్గించేసుకోవాలి మూత పెట్టేసుకొని. ఈ చౌచౌని తొక్కంతా తీసేసి కట్ చేసుకోవాలండి. తొక్కతో మాత్రం వేసుకోకూడదు. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు బాగా మగ్గిపోయినాయి కదా, ఇప్పుడు ఇందులో కారం వేసేసుకుంటున్నాను. కూరకు సరిపడ కారం కూడా పచ్చివాసన పోయే వరకు వేయించేసుకోవాలి. ఈ చౌచౌలో లోపల జీడి గింజలాగా చిన్న గింజ ఉంటుందండి, అది తీసేసి అప్పుడు ముక్కల కింద కట్ చేసుకోవాలి. చూసారుగా, ఇవి చూడడానికి ఆనపకాయ ముక్కల్లాగా అనిపిస్తాయండి. ఓకే, వీటిని కొద్దిసేపు మగ్గించుకుంటున్నాను నేను. ఓకేనండి, ఇప్పుడు ఇందులో టమాటా కూడా వేసేసుకుంటున్నాను. అసలు రెండు కలిపి కూడా వేసేసుకోవచ్చు. నేనైతే ముందు కొద్దిగా మగ్గించుకుని అప్పుడు టమాటా వేద్దామని వేసాను. ఓకే, ఈ టమాటా కూడా వేసేసి బాగా కలిపేసి స్టవ్ను సిమ్లోనే ఉంచుకున్నానండి. టమాటా కూడా బాగా మగ్గించేసుకోవాలి. ఓకేనండి, టమాటా అయితే మగ్గిపోయింది. టమాటా తొందరగానే మగ్గిపోతుంది. ఇంకా చౌచౌ మాత్రం ఉడకాలి కాబట్టి కాస్త వాటర్ వేసేసుకుంటున్నాను నేను. ఓకేనండి, కాస్త వాటర్ కూడా వేసేసి బాగా కలిపేసుకొని మూత పెట్టి ఉడికించేసుకోవాలి. ఓకేనండి, మూత తీసి చూద్దాం. వాటర్ అయితే ఇంకా ఎక్కువగానే ఉంది. ఒకసారి కూర కలిపేసుకుందాం. ఓకే, చౌచౌ ఉడికిందండి, చూసారుగా. కానీ వాటర్ ఇంకా వస్తుంది కాబట్టి వాటర్ ఎవాపరేట్ అయిపోయే వరకు మరి కాసేపు ఉడికించేసుకుందాం. ఇంతేనండి, కూర అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే చౌచౌ టమాటా కర్రీ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే నా వీడియోని షేర్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.